హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్చ్ 4, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలపైన అడగడం జరిగింది. మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా లేదా అంతర్జాతీయ స్థాయిలో చలనచిత్ర రంగం అంటేనే ప్రతిష్టాత్మక పురస్కారము అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్స్ గుర్తొస్తుంది. అతి త్వరలో ఆస్కార్ వేడుకల్ని మనం చూడబోతున్నాం. అంతకంటే ముందుగా జనవరి మంత్లో మనం గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రకటన చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో బాఫ్టా అవార్డ్స్ గురించి డిస్కస్ చేశాము. ఈ 2 టాపిక్స్ని కూడా పోటీ పరీక్షల కోణంలో స్పెషల్ వీడియోగా మన CA 360 కోర్సులో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇక దానిపైనే ఒక క్వశ్చన్ ఇచ్చాను, క్వశ్చన్ మరొకసారి చూడండి. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 లేదా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 లేదంటే 83rd ఎడిషన్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అన్న ఒకటి, మరియు 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ బాఫ్టా 2026 ప్రధానోత్సవం ఇటీవల జరిగింది. అంటే పురస్కారాల వేడుక అనేది రీసెంట్గా జరిగింది. ఈ రెండింటిలో అత్యధిక పురస్కారాలను గెలుచుకున్న చిత్రం ఏంటి? రెండిట్లో కూడా ఒకే చిత్రం అత్యధిక పురస్కారాలను సాధించింది. ఆ చిత్రం పేరు ఏంటని అడుగుతున్నాను. ఈ పురస్కారాల యొక్క ప్రత్యేకత ఏంటి చూద్దాము. సో 83rd గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఈ పురస్కారాల వేడుక ఎప్పుడు జరిగింది? జనవరి మంత్. సో Jan 11th రోజున, Jan 11th 2026 రోజున జరిగింది. ఎక్కడ జరిగింది? అమెరికాలో ఈ పురస్కారాల వేడుక అనేది, పురస్కారాల ప్రధానోత్సవం అనేది జరిగింది కాలిఫోర్నియాలో. ఓకేనా? అందులో ఈ పురస్కార వేడుకలో ఒక చిత్రం గురించి మనం చూసాము. ఆ చిత్రం ఏంటంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. గుర్తుంచుకోండి, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ చిత్రము, ఈ హాలీవుడ్ చిత్రము ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో 4 పురస్కారాలను సాధించింది. 4 గుర్తుంచుకోండి. ఇకపోతే రీసెంట్గా బాఫ్టా 2026 పురస్కారాల వేడుక గురించి చూసాము. అంగరంగ వైభవంగా జరిగింది, లండన్లో జరిగింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ బాఫ్టా ఫుల్ ఫామ్, లండన్లో వేడుక జరిగింది. మరి ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి మంత్ 22nd రోజున. సో 2026 ఫిబ్రవరి 22nd రోజున ఈ పురస్కారాల వేడుక అనేది జరిగింది. ఆ పురస్కారాల వేడుకల్లో సేమ్ మూవీ ఏంటి? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీ 6 పురస్కారాలను సాధించింది. అంటే 6 కేటగిరీస్లో. అండ్ ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే చలనచిత్ర రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకల్ని మనం చూబోతున్నాం కదా. ఆస్కార్ వేడుకల్లో కూడా ఈ చలనచిత్రం పేరుని ప్రముఖంగా మనం వినబోతున్నాం. చూడండి, ఓకేనా? ఇక మీకు ఈ టాపిక్ సంబంధించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి సంబంధించి మరియు బాఫ్టాకి సంబంధించి ఈ 2 టాపిక్స్ని కలిపి నేను ఒక స్పెషల్ వీడియోగా మన CA 360 కోర్సులో అప్లోడ్ చేశాను, చూడండి. ఓకేనా? సో ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కార వేడుకకు సంబంధించి లేదా పురస్కారం ప్రదానం చేసే సంస్థ ఏంటి, ఎప్పటి నుండి, ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్. సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈ సంవత్సరం 83rd ఎడిషన్. సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలను ఎవరు నిర్వహిస్తారు అంటే హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్. గుర్తుంచుకోండి, హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ వారు నిర్వహించే చలనచిత్ర పురస్కారాల వేడుక ఏంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఓకేనా? సరిపోతుంది. ఈ కార్యక్రమానికి మరొకసారి హోస్ట్గా నిక్కీ గ్లేసర్ గారు వ్యవహరించడం జరిగింది. ఎనఫ్. ఓకేనా? అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏంటంట? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో 4 కేటగిరీస్లో ఈ చిత్రం పురస్కారాన్ని అందుకుందంట. సరిపోతుంది. ఓకేనా? అండ్ అత్యధిక అవార్డులు గెలుచుకున్న టీవీ సిరీస్ అడాలసెన్స్, దీనికి కూడా 4 వచ్చినాయి. అది టీవీ సిరీస్. నేను ఇక్కడ చెప్పేది చిత్రము వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.
ఓకేనా. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎప్పుడు ప్రారంభమైనాయి? 1944. ఓకేనా. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఈ సంస్థ 1943లో స్థాపన జరిగింది. కాలిఫోర్నియా అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా. ఇకపోతే రీసెంట్గా February 22, 2026 రోజున బాఫ్టా వేడుకలను చూసాము. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. సో బాఫ్టా 2026 అన్నా లేదా 79th బాఫ్టా పురస్కారాలన్నా ఒకటే. ఓకేనా. ఇందులో కూడా ఏ చిత్రం? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ఇది 6 కేటగిరీస్లో గెలుచుకుందంట. సో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఈ అవార్డులను నిర్వహిస్తుంది. ఓకేనా. ఎనఫ్. ఇక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 6 కేటగిరీస్లో గెలుచుకుంది కదా, ఏ కేటగిరీ అని కూడా మీకు మెన్షన్ చేశాను. ఓకేనా. రైట్. సో బాఫ్టా 29th May 1949లో స్థాపన జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ లండన్లో, గుర్తుంచుకోండి. ఎనఫ్. ఓకేనా. సో సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఈ బాఫ్టా వేడుకలో మన భారతీయ చిత్రం బూంగ్ విజయం భారతీయ సినిమా రంగానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. ఓకేనా. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో భారతదేశం నుండి ఒక్క సినిమా కూడా నామినేషన్స్లో లేదు, గుర్తుపెట్టుకోండి. అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. రైట్. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి సమాధానాన్ని నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని రోజు ఒకటి చొప్పున ప్రశ్న అడుగుతున్నాను. ఓకేనా. ఇక ఈరోజు March 4th, 2026 ఫస్ట్ ఈ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము. మనం ఈ మంత్లోనే, మార్చ్ మంత్లోనే చూడండి, March 1st జీరో డిస్క్రిమినేషన్ డే గురించి డిస్కస్ చేశాము. పీపుల్ ఫస్ట్ అని చెప్పేసి థీమ్ ఇచ్చాము. అండ్ నిన్నటి క్లాస్లో కూడా మనము ఒక ప్రత్యేకతని డిస్కస్ చేశాము. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి థీమ్ని కూడా డిస్కస్ చేశాము. ఇలా డేస్ అండ్ థీమ్స్ నుండి కూడా పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మీకు ఈ సెగ్మెంట్ని కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మన CA 360 మంత్లీ కంపైలేషన్ ఉంటుంది కదా, 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నాను కదా, అందులో ఒక సెగ్మెంట్ డేస్ అండ్ థీమ్స్. అండ్ అభ్యర్థులకు మరొకసారి కాషన్ ఏంటంటే, డేస్ అండ్ థీమ్స్ని చదివేటప్పుడు థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు March 4th, 2026 డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నేషనల్ సేఫ్టీ డే, జాతీయ భద్రతా దినోత్సవం. మరి ఈరోజు మన భారతదేశంలో లేదా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో భద్రత పట్ల అవగాహన కల్పిస్తారు. మరి భద్రత అనేది అన్ని రకాల భద్రత, రహదారి భద్రత కానివ్వండి, లేదంటే తీవ్రవాద సమస్యల నుండి భద్రత కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో భద్రత పట్ల అవగాహన కల్పించడం కోసము March 4th భద్రతా దినోత్సవంగా, జాతీయ స్థాయిలో ప్రముఖ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మరి ఏదైనా ఒక డే గురించి మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ఆ దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుకుంటున్నాము? ఫస్ట్ నేషనల్ సేఫ్టీ డే అనేది ఎప్పుడు జరుపుకున్నామంటే 1972లో మనం జరుపుకున్నాం. 1972 స్టార్ట్, గుర్తుంచుకోండి. మొదటి ఘట్టాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఈ సంవత్సరం 55th నేషనల్ సేఫ్టీ డే. మరి నేషనల్ సేఫ్టీ డేని ఎవరు నిర్వహిస్తారో జాతీయ స్థాయిలో మన భారతదేశానికి సంబంధించి అంటే నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాస్తవానికి ఈ సంస్థ 4th March 1966లో స్థాపన జరిగింది. సో 4th March ఈ తేదీని జాతీయ భద్రతా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము, గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. మరొకసారి చెప్తున్నాను, థీమ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మరొకసారి చెప్తున్నాను, ఓకేనా. ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. దేనికి సంబంధించి? నేషనల్ సేఫ్టీ డేకి సంబంధించిన థీమ్. తేదీ వచ్చేసి March 4th. ఎవరు నిర్వహిస్తారు గుర్తుంచుకోండి, సరిపోతుంది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు నేను ప్రతిరోజు చెప్తున్నాను, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, గుర్తించండి.
వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్ రిలేటెడ్గా కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న సూచీలు నివేదికల గురించి కానివ్వండి అండ్ ఎట్సెట్రా లాస్ట్ 6 months 1 year 1.5 yearలో కనిపించే టాపిక్స్. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు వార్తాపత్రికలు మీరు ఐడెంటిఫై చేస్తారు. ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే మనం చూస్తున్నాము. రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో 1 లేదా 2 టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మరి రక్షణ రంగానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ని 6 సెగ్మెంట్స్గా నేను డివైడ్ చేస్తున్నాను. ఏంటి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది, మరియు భారతదేశంలో తయారవుతున్న లేదా ఉత్పత్తి అవుతున్న ఆయుధాలు అట్సెట్రా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక ఒప్పందం, రక్షణ శాఖకి సంబంధించిన ఒప్పందం. ఏదైనా ఒక ఒప్పందం గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఒప్పందము ఏ సంస్థల మధ్య జరిగింది, ఆ ఒప్పందం లేదా ఆ డీల్ యొక్క వాల్యూ ఎంత, ఎందుకోసం ఆ ఒప్పందం ఉద్దేశించబడింది. ఎనఫ్. సో ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందం అంటున్నాను. రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. మరియు భారతదేశంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాల కోసము, ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటున్నాను, భారత తీర గస్తీ దళం అంటాము. మనకు త్రివిధ దళాలేమో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. అది కాకుండా ఐసీజీ ఉంటుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్. సో తీర ప్రాంతంలో రక్షణ అనేది వీళ్ళ బాధ్యత. ప్రస్తుతం పరమేశ్ శివమణి గారు ఐసీజీ చీఫ్గా ఉన్నారు. సో త్రివిధ దళాలకు చీఫ్గా ఉన్నారు. ఆర్మీకి సంబంధించి ఉపేంద్ర ద్వివేది గారు, నేవీకి సంబంధించి దినేష్ కే త్రిపాఠి గారు, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఏపీ సింగ్ గారు, సిడిఎస్గా అనిల్ చౌహాన్ గారు. గుర్తుంచుకోండి. మరి ఐసీజీ అవసరాల కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది రక్షణ శాఖ. ఏ సంస్థలతో? సంస్థల్లో ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు కొన్ని బేసిక్ పాయింట్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది 1940 yearలో స్థాపన జరిగింది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఒప్పందం ఒకటి, మరియు ఒక విదేశీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం. ఒప్పందం నుండి వివరాలను మనం అబ్జర్వ్ చేస్తే భారత తీర గస్తీ దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాల కోసం, సో ఐసీజీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు డీల్ వాల్యూ ఎంత? 5,083 కోట్ల రూపాయల ఒప్పందము. 5,083 కోట్ల రూపాయల ఒప్పందము. మరి ఈ ఒప్పందంలో భాగంగా 2 ఒప్పందాలు జరిగినాయి. సో మొత్తం డీల్ వాల్యూ 5,083 కోట్ల రూపాయలు. ఆ డీల్ వాల్యూతో 2 ఒప్పందాలు అని చెప్పాను. ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి, మరొకటి వచ్చేసేసి రష్యాకి సంబంధించిన లేదా ఒక విదేశీ సంస్థతో ఒప్పందము. సేవలు ఎవరి కోసం అంట? ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాల కోసము, ఆయుధాల కొనుగోలు కోసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఒప్పందాలపై రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ గారి సమక్షంలో సంతకాలు జరిగినాయి. కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి సెక్రటరీల పేర్లను కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను, పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు అయితే ఇంపార్టెంటో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. భారత తీర భద్రత మరియు సముద్ర పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచడమే ఈ ఒప్పందాల యొక్క ప్రధాన లక్ష్యము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒప్పందం వివరాలు ఏంటంటే, ఒకటి ఏం కొనుగోలు కోసం? ఐసీజీ కోసం. అంటే 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్. 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్. హెలికాప్టర్స్ అనే పదం వినగానే మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గుర్తుకు రావాలి. మనం లాస్ట్ క్లాసెస్లో చూసాము, లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ వార్తల్లో ఉంది అని. దాన్ని తయారు చేసింది కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారే. సో 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ని తయారు చేస్తుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆ తయారైన వాటిని ఐసీజీకి వినియోగిస్తారు. అందుకోసము ఎంత ఇస్తారంట? ఇందులో భాగంగా 2,901 కోట్ల రూపాయలు రక్షణ శాఖకి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి. ఓకేనా? నెక్స్ట్ వర్టికల్ లాంచ్ మిసైల్స్ కోసము, క్షిపణుల కోసము 2,182 కోట్ల రూపాయల ఒప్పందము. మరి రక్షణ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే రష్యాకి చెందిన రాసోబొరోనెక్స్పోర్ట్ అనే సంస్థ. మరి ఈ ఒప్పందం ద్వారా బెనిఫిట్ అయ్యేదేంటి? ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. అంటే మన తీర ప్రాంత రక్షణే ధ్యేయము. లక్ష్యాలు, ప్రాముఖ్యత ఏంటంటే భారత తీరగస్తీ దళం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడము, సముద్ర భద్రత పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచడము, భారత రక్షణ రంగ ఆధునీకరణకు తోడ్పడుతుంది. ఎనఫ్. ఓకేనా? చూడండి, ఇక మన భారతదేశం తీరం అంటున్నాను.
సో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్, తరచూ వార్తల్లో కనిపిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ విక్రాంత్ పైన ప్రశ్న లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కూడా ఉండదు. ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎవరు తయారు చేశారు? మనం 2022 నుండి దీని ఇంపార్టెన్స్ చూస్తున్నాము, సూపర్లేటివ్గా డిస్కస్ చేశాము. ఐఎన్ఎస్ విక్రాంత్ని 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కమిషన్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీలో సేవలు అందిస్తుంది మన రక్షణ ధ్యేయంగా. మరి ఐఎన్ఎస్ విక్రాంత్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి రీసెంట్గా ఎక్సర్సైజ్ మిలాన్ సమయంలో డిస్కస్ చేశాము. మరియు లాస్ట్ ఇయర్ దివాళీ వేడుకలను, దీపావళి పండుగ సంబరాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేనిపైన జరుపుకున్నారంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పైన. మరి అటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక రికార్డుతో న్యూస్లో ఉంది. ఆ రికార్డు ఏంటంటే 1000 ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్స్ మైల్ స్టోన్తో, 1000 ఎయిర్క్రాఫ్ట్లు అంటే యుద్ధ విమానాల ల్యాండింగ్తో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ అచీవ్స్ 1000 సక్సెస్ఫుల్ అరెస్టెడ్ ల్యాండింగ్స్, షోకజెస్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి? భారతదేశంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక. గుర్తుంచుకోండి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్. సో కాబట్టి 1000 ల్యాండింగ్స్తో ఎయిర్క్రాఫ్ట్స్ దాదాపు 1000 ల్యాండ్ అయినాయి అంటే ఇప్పటివరకు. అలా ఒక రికార్డుతో న్యూస్లో ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్ దీనిపైన అడగవచ్చు. ఈ నౌకపై ల్యాండ్ అయిన విమానాల సంఖ్య, యుద్ధ విమానాల సంఖ్య 1000కి చేరిందంట. అంటే 1000 ఒకేసారి ల్యాండ్ అవ్వడం కాదు. సో ల్యాండింగ్స్ని కౌంట్ చేస్తే. ఓకేనా? నౌకాదళ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. మనం సెప్టెంబర్ 2, 2022 రోజున ఐఎన్ఎస్ విక్రాంత్ కమిషనింగ్ జరిగిన రోజే ఇండియన్ నేవీకి సంబంధించి నయా నిషాన్ని కూడా చూసాము, అన్వీల్ చేశారు భారత ప్రధాని మోదీ గారు. వలస పాలకుల ఆనవాలు తీసేయాలి మనము అందులో భాగంగా. ఓకేనా? సరిపోతుంది. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక, ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదంటారు? విక్రాంత్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేస్తారు. సెప్టెంబర్ 2, 2022 రోజున దీన్ని కమిషన్ చేశారు. సేవల ప్రారంభము. ఓకేనా? ఇది భారతదేశం స్వదేశీగా నిర్మించిన, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారు చేసిన మొట్టమొదటి విమాన వాహక నౌక. ఓకేనా? ఎనఫ్ అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మన భారతదేశం నుండి కొన్ని ప్రోడక్ట్స్ వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే వాటి గురించి చూడాలి. ముఖ్యంగా జిఐ ప్రోడక్ట్స్ గురించి మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రెగ్యులర్గా వార్తలు చూస్తాం. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి? భౌగోళిక గుర్తింపు. ఏదైనా ఒక ప్రోడక్ట్కి లేదా ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా ప్రత్యేకమైన గుర్తింపునివ్వడమే జిఐ ట్యాగ్. జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తొస్తుంది, లేదా ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ గుర్తొస్తుంది. జిఐ ట్యాగ్ని ఏ సంస్థ మంజూరు చేస్తుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరున్నారంటే పీయూష్ గోయల్ గారు. గుర్తుంచుకోండి. 2030 నాటికి మన భారతదేశంలో జిఐ ప్రోడక్ట్స్ సంఖ్య 10,000కు రీచ్ అవ్వాలని టార్గెట్గా నిర్దేశించుకున్నాము. ఇకపోతే మరి జిఐ ప్రోడక్ట్ ఒక వస్తువుకి లేదా ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది అంటే దాని యొక్క ప్రత్యేకత స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో చూస్తాము. డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల్లో దానికి డిమాండ్ రావడం వల్ల మన భారతదేశం నుండి ఎగుమతి చేస్తాము. అలా మనం లాస్ట్ టైము కర్ణాటక రాష్ట్రం నుండి అపెడా అనే సంస్థ వివిధ దేశాలకు ఎగుమతి అని చెప్పేసి చూసాము. మరి భారతదేశంలో వ్యవసాయ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి ఒక సంస్థ అనేది ఉంది, అపెడా అనే సంస్థ. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనే వర్డ్, ట్రేడ్ అనే వర్డ్ కనిపించింది అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో?
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో అపెడా అనేది పనిచేస్తుంది. ఎగ్జామినేషన్లు అడుగుతారు, కొన్ని సంస్థల పేర్లు ఇస్తారు, నోడల్ మినిస్ట్రీ ఏంటి అని. అపెడా ఏ మంత్రిత్వ శాఖలో? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అపెడా మన భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటే వివిధ దేశాలకు ఏమొచ్చేస్తుంది. అలా ఇప్పుడు ఒక ఎక్స్పోర్ట్ అనేది అస్సాం, ఈశాన్య రాష్ట్రమైన అస్సాం నుండి లండన్కి ప్రత్యేకమైన జింజర్ని ఎగుమతి చేయడం జరిగింది. జింజర్ అంటే అల్లంని ఎగుమతి చేశారు. ఆ అల్లం జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ కర్బీ అంగ్లాంగ్ జింజర్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కర్బీ అంగ్లాంగ్ జింజర్ ఏ రాష్ట్రానికి సంబంధించిన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రోడక్ట్ అంటారు? అస్సాం ప్రత్యేకమైన అల్లం ఇది. మన భారతదేశంలో ఎక్కడైనా అల్లం కనబడుతూ ఉంటుంది, కానీ దీని యొక్క ఫ్లేవర్ కానివ్వండి అంతా డిఫరెంట్. జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్. దాన్ని రీసెంట్గా లండన్కి ఎగుమతి చేయడం అనేది, లండన్కి ఈ అల్లంని ఎక్స్పోర్ట్ చేయడం అనేది మొట్టమొదటిసారి. సూపర్లేటివ్, ఓకేనా, సరిపోతుంది. ఇక అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు గవర్నర్గా ఉన్నారు. క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్. అస్సాం రాష్ట్రంలో కర్బీ అంగ్లాంగ్ అనే ప్రాంతం గతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో కూడా న్యూస్లో ఉండే, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవాల్సిన అంశము. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆయా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. వార్తల్లో కనిపించిన అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. ఇది పాలిటీకి మనం అడిషన్గా చూడవచ్చు, కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మనం లాస్ట్ 15 days బ్యాక్ ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. ఏంటి ఆ టాపిక్ అంటే, ఈ ప్రస్తుత లోక్సభ కాలంలో, ప్రస్తుతం ఎన్నో లోక్సభ ఉంది? 18th లోక్సభ కాలంలో లాస్ట్ 2 yearsలో అసలు ప్రివిలేజెస్ కమిటీ కానివ్వండి, ఎథిక్స్ కమిటీ కానివ్వండి ఏర్పాటు అవ్వలేదు అని చెప్పేసి చూసాం. న్యూస్ పేపర్స్లో విమర్శలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు ప్రివిలేజెస్ కమిటీ అనేది, పార్లమెంట్ సభా హక్కుల కమిటీ అనేది ఏర్పాటైంది. ఆ కమిటీకి ఎవరు చైర్పర్సన్గా ఉంటారట అంటే రవిశంకర్ ప్రసాద్ గారు. లోక్సభకి సంబంధించి మనకు భారతదేశంలో పార్లమెంట్ వాస్తవానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 5 అనగానే మనకు ఒక సెంటెన్స్ గుర్తుకు రావాలి. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు పార్ట్ 5లో భాగంగా మనం చూస్తాం. అందులో ఆర్టికల్ 79 నుండి 122 వరకు పార్లమెంట్కి సంబంధించి చూస్తాము. అందులో ఆర్టికల్ 105 ఏదైతే ఉంటుందో సభా హక్కుల గురించి, సభ్యులకు ఇచ్చే ప్రత్యేక రక్షణలో హక్కుల గురించి తెలుపుతుంది. అండ్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలు అనే పదం ఎక్కడ కూడా లేదు. పార్లమెంటరీ కమిటీలు అనే పదం లేదు. మరి ఈ భావనని మనం ఏ దేశ రాజ్యాంగం స్వీకరించామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటున్నప్పుడు బ్రిటన్ రాజ్యాంగం ఏమేమి స్వీకరించాము? బై క్యామరలిజము, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అంటాం కదా, పార్లమెంటరీ కమిటీలు అటువంటివి. ఇక పక్కన పెడితే సో లోక్సభకు సంబంధించి అయితేనేమో ఆర్టికల్ 105లో భాగంగా మనము కమిటీలు అనే ప్రస్తావన లేకున్నా కూడా సభా హక్కుల గురించి నేర్చుకుంటాము. అదే రాష్ట్రంలో, ఒక్కొక్క రాష్ట్రంలో స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది కదా, ఆర్టికల్ 194 భాగంలో సభా హక్కుల గురించి చూస్తాము. పక్కన పెడితే సో లోక్సభ స్పీకర్ ప్రస్తుతం 18th లోక్సభ స్పీకర్ ఎవరున్నారు? ఓం బిర్లా గారు. 18th లోక్సభ టెన్యూర్ 2024 నుండి 2029. మరి ఈ లోక్సభకు సంబంధించి సభా హక్కుల కమిటీకి చైర్పర్సన్గా ఓం బిర్లా గారు రవిశంకర్ ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఇక 14 మంది సభ్యులను నియమించారు ఈ కమిటీలో భాగంగా. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు లోక్సభ సభా హక్కుల, లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ ఏర్పాటు చేశారు. భాజపా ఎంపీ, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు, మాజీ న్యాయశాఖ మంత్రి, ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఉన్నారు న్యాయశాఖ మంత్రిగా. మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఈ కమిటీకి చైర్పర్సన్గా నియమితులయ్యారు. కమిటీలకు, లోక్సభకు సంబంధించిన కమిటీస్ తీసుకుంటే ఆ కమిటీస్కి చైర్మన్ నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? లోక్సభ సభాధ్యక్షుడు అంటే స్పీకర్, లోక్సభలో స్పీకర్ అంటాము. ఎవరు? ప్రస్తుతం ఓం బిర్లా గారు.
కమిటీలో మరో 14 మంది ఎంపీలను సభ్యులుగా నియమించారు. అంటే 15 మంది సభ్యులతో కూడిన కమిటీ. 2024లో 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత సభా హక్కుల కమిటీ ఏర్పాటు కావడము ఇదే మొదటిసారి. ఇక అతి త్వరలో ఎథిక్స్ కమిటీ కూడా మనం చూస్తాం. ఇక సభా హక్కుల కమిటీ గురించి, ఈ కమిటీ పార్లమెంట్ సభ్యుల సభా హక్కులను రక్షించేందుకు పనిచేస్తుంది. మీకు ఇండియన్ పాలిటీ కోర్సులో ఇన్ డీటెయిల్గా చెప్పాను. ప్రతి టాపిక్ని కూడా కోర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2025 డిసెంబర్ 31 వరకు మీకు ఇండియన్ పాలిటీలో అప్డేట్స్ అనేవి ఇచ్చాను. చూడండి. సభా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను సభా హక్కుల కమిటీ పరిశీలిస్తుంది. అవసరమైతే లోక్సభకు నివేదిక సమర్పించి చర్యలను సూచిస్తుంది ఈ సభా హక్కుల కమిటీ. సరిపోతుంది. ఆర్టికల్ 105 అండ్ 194 ఏం చెప్తుందో చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా కెనడా దేశ ప్రధాని మార్క్ కార్నీ గారి భారతదేశ పర్యటనను మనం చూసాము. నిన్నటి క్లాస్లో భారత్ కెనడా సంబంధాల గురించి డిస్కస్ చేశాము. ఆ సంబంధాలన్నీ చెప్పాను. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కెనడా చేరిక అని చెప్పాను. అండ్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కెనడా చేరికను ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015 సంవత్సరంలో స్థాపన జరిగింది. భారత్ ఫ్రాన్స్ సహకారంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ దేశాధినేత అప్పుడు ఫ్రాంకోయిస్ హాలండ్ గారు ఉండే. వీరిద్దరు సంయుక్తంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేశారు 2015లో. హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్, హర్యానా. పక్కన పెడితే ఇప్పుడు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇది కూడా ఇండియానే లీడ్ చేస్తుంది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది 2023 సెప్టెంబర్ నెలలో, వాస్తవం 2023 అనగా మనకు G20 గుర్తుకొస్తుంది. G20 గ్రూప్ ఆఫ్ 20 G20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 2023లో భారత్లో జరిగింది. 2023 సంవత్సరానికి గాను G20కి అధ్యక్ష ఆతిథ్య బాధ్యతల్లో భారత్ అద్భుతంగా నిర్వర్తించింది. ఆ సమయంలో భారత్ ఆధ్వర్యంలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ గురించి ప్రస్తావన వచ్చింది, ప్రారంభమైంది. ఇందులో వివిధ దేశాల చేరిక గురించి చూస్తున్నాం. ఇప్పుడు కెనడా వరకు వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక నెక్స్ట్ వచ్చేసేసి మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఈరోజు వార్తల్లో ఉన్న సూపర్లేటివ్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సో భారతదేశంలోనే మొట్టమొదటి లేదా భారతదేశపు తొలి ఏఐ ఆధారిత, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, అటువంటి కృత్రిమ మీద ఆధారిత నైపుణ్య జనగణన. సో నైపుణ్య జనగణన సక్షం పేరుతో ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది అంటారు? మహారాష్ట్ర. గుర్తుంచుకోండి, మహారాష్ట్రలో ఈ నైపుణ్య జనగణన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. మరి నైపుణ్య జనగణన దేని ఆధారంగా? టెక్నాలజీ బేస్డ్గా ఏ ఆధారిత నైపుణ్య జనగణన చేపడుతున్న మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే మహారాష్ట్ర. మరి దీని ద్వారా కలిగే అంటే ఈ జనగణన ద్వారా కలిగే లబ్ధి ఏంటి అది మనం చూడాలి. సో ఇక్కడ మొట్టమొదటి లేదా తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ కొంత ఎక్కువగా ఫోకస్ చేయండి. సింగిల్ అయినా గుర్తుంచుకోండి. ఆన్సర్ ఇక్కడ మహారాష్ట్ర. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర ఐటీ మరియు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెల్లార్ గారు 2026 మార్చిలో సక్షం అనే ఏఐ ఆధారిత నైపుణ్య జనగణనను ప్రారంభించారు. ఈ కార్యక్రమము ముంబైలోని బాంద్రా వెస్ట్లో ఉన్న ఆర్డి నేషనల్ కాలేజ్లో ప్రారంభమైంది రీసెంట్గా. 18 నుండి 40 సంవత్సరాల మధ్య యువత నైపుణ్యాలను అంచనా వేసి ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ సర్వే యొక్క లక్ష్యము. సో యువతలో నైపుణ్యం ఏ విధంగా ఉంది అది తెలుసుకోవాలంటే ఈ గణన ఇంపార్టెంట్, నైపుణ్య గణన ఇంపార్టెంట్. అందులో భాగంగా సక్షం నైపుణ్య సర్వే గురించి చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా యువత నైపుణ్యాలను గుర్తించే ప్రత్యేక సర్వే. ప్రభుత్వానికి నైపుణ్య లోపాలను గుర్తించి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు రూపొందించడానికి ఇది సహాయపడుతుందంట. మరి ఈ సర్వేని నిర్వహించే సంస్థ ఏదట అంటే సాపియో అనలైటిక్స్. సరిపోతుంది. ఓకేనా? అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూకేలోనే మొట్టమొదటి దేశంగా ఆల్కలైన్ హైడ్రోలైసిస్ని చట్టబద్ధం చేసిన దేశంగా స్కాట్లాండ్ న్యూస్లో ఉంది. స్కాట్లాండ్ అనేది మొట్టమొదటి దేశంగా, ఎక్కడ? యూకేలోనే మొట్టమొదటి దేశంగా ఆల్కలైన్ హైడ్రోలైసిస్ని చట్టబద్ధం చేసిన దేశంగానంట. టాపిక్లోకి వెళ్దాము.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూకే ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్లో ఏమేమి ఉంటాయి? ఇంగ్లాండ్ ఉంటుంది, వేల్స్ ఉంటుంది, స్కాట్లాండ్ ఉంటుంది, నార్థన్ ఐర్లాండ్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇవన్నీ కలిస్తేనే యూకే. అందులో స్కాట్లాండ్ దేని చట్టబద్ధం చేసిందంట? ఆల్కలైన్ హైడ్రోలిసిస్. ఆల్కలైన్ హైడ్రోలిసిస్ తెలుగులో ఏమంటామంటే నీటి దహనం. సర్వసాధారణంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ మృతదేహం ఉంటుంది కదా, ఆ డెడ్ బాడీని దహన ప్రక్రియకు గురి చేస్తారు. అంటే ఏదైతే ఉంటుందో కట్టెలపైన వేసి దహనం చేయడము చూస్తాం మనము, ఓకేనా, కాల్చడం. దీని ద్వారా ఎమిషన్స్ వస్తాయి. ఎమిషన్స్ అంటే గాల్లో ఆ దుమ్ముధూళి కణాలు కానివ్వండి కలవడం అవన్నీ చూస్తాము. ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తూ ఎకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా నీటి దహనం, నీళ్ళల్లో బాడీని క్రిమేషన్ చేయడం అన్నట్టు. ఇందులో ఏం చేస్తారంటే డెడ్ బాడీ ఉంటుంది కదా, డెడ్ బాడీని ఒక ఛాంబర్లోకి పంపిస్తారు, ఒక రూమ్ లాంటి నిర్మాణం ఛాంబర్లోకి పంపిస్తారు. అందులో నీరు మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ని నింపుతారు. ఆ ఫ్లూయిడ్, ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాదాపు 150 degrees Celsius వరకు దాదాపు 90 minutes పాటు హీట్కి గురి చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ బాడీ టిష్యూస్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటర్లో డైల్యూట్ అయిపోతాయి, కరిగిపోతాయి. లాస్ట్కి ఎముకలు మాత్రం మిగిలిపోతాయి. వాటిని తర్వాత లాస్ట్కి పౌడర్ చేసేసి అప్పచెప్తారు. సో ఇలాంటి ఒక ప్రక్రియని ఎకో ఫ్రెండ్లీగా ఉండే వాటర్ క్రిమేషన్ లేదా ఆల్కలైన్ హైడ్రోలిసిస్ని చట్టబద్ధం చేసిన మొట్టమొదటి యూకేలోని ఒక దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. ఓకేనా? సో అంతా కూడా స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్డమ్లో నీటి దహనంను చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా నిలిచింది. దీన్నే స్కాటిష్ పార్లమెంట్ రీసెంట్గా ఆమోదించింది. ఓకేనా? పర్యావరణానికి అనుకూలమైన అంత్యక్రియ విధానాలపై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంట. నీటి దహనం సాంప్రదాయ సమాధి లేదా అగ్ని దహనానికి పర్యావరణ హిత ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. పొటాషియం హైడ్రాక్సైడ్, నీరు కలిపి ఛాంబర్లో ఉంచుతారు. అందులో డెడ్ బాడీని పంపిస్తారు. చాలా హీట్ ఎక్కిన తర్వాత ఆ బాడీ టిష్యూస్ అన్నీ కూడా వాటర్లో డైల్యూట్ అయిపోతాయి. ఇది ప్రాసెస్. సో ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ కొన్ని దేశాల్లో మెర్సీ కిల్లింగ్ కూడా ఇదే విధంగా ఉంది. స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అటువంటి చూడండి. రైట్. సో స్కాట్లాండ్ రాజధాని వచ్చేసేసి ఎడిన్బరో, కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ఓకేనా? ఇక యూకే క్యాపిటల్ వచ్చేసి లండన్, కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి, యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు? కేర్ స్టార్మర్ గారు. ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ కలిసి యూకే. ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో కొన్ని సంస్థల గురించి మనం చూస్తున్నాము. నిన్నటి క్లాస్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BE అనే సంస్థ 25 years సెలబ్రేషన్ గురించి చూసాము. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని. నోడల్ మినిస్ట్రీస్ ఇంపార్టెంట్. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీసెంట్గా 70th యానివర్సరీతో న్యూస్లోకి వచ్చింది. March 2nd, 2026 రోజున 70th యానివర్సరీతో న్యూస్లోకి వచ్చింది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. మరి ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది లాజిస్టిక్స్ రంగంలో కీలకము. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు? ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 2026 March 2వ తేదీన 70వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంస్థ ఈరోజే స్థాపించబడింది అంటే అది మాత్రమే కాదు. ఎగ్జామినేషన్లో ఎప్పుడో స్థాపించబడిన సంస్థ ఈరోజు ఒక మైల్ స్టోన్తో వార్తల్లోకి వచ్చింది అంటే అది కూడా ఇంపార్టెంట్. వార్తల్లో కనిపించిందంటే కరెంట్ అఫైర్స్. ఓకేనా? 70th యానివర్సరీ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇది భారతదేశ ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు 7 దశాబ్దాల సేవలను సూచిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, మనకు గోదామ్స్ అంటాం కదా, వేర్ హౌజెస్, గోదాములు మరియు సరఫరా గొలుసు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. గుర్తుంచుకోండి, తనే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా కన్సర్న్ మినిస్టర్. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మీరు ప్రతిరోజు క్లాసెస్ చూడండి. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ కవర్ చేస్తున్నాను. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో మన స్టేట్ రిలేటెడ్ లేదా రీజనల్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఒక టాపిక్ న్యూస్లో ఉంది. సో తెలంగాణలో 2025-26 పత్తి సీజన్ అనేది ముగిసింది. ఇక్కడ గణాంకాలు గుర్తుంచుకోవాలి. అంటే సేకరించిన పత్తి ఏంటి,
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే సరిపోతుంది. సో తెలంగాణలో 2025-26 పత్తి కొనుగోలు సీజన్ అనేది ముగిసింది. ఈ సీజన్ 2025 అక్టోబర్లో ప్రారంభమై 2026 ఫిబ్రవరి 28తో ముగిసింది పత్తి సీజన్. 2024-25 సీజన్స్తో పోలిస్తే 4.17 లక్షల టన్నుల పత్తి తక్కువగా వచ్చిందంట తెలంగాణలో. రాష్ట్ర వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు జరిగింది. మొత్తం 8,91,420 మంది రైతులు 16,34,219.80 టన్నుల పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి విక్రయించడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగా పత్తి రైతుల నుండి కొనుగోలు చేస్తుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1970 ఇయర్లో స్థాపన జరిగింది. ప్రధాన కేంద్రం ముంబై. ఏదైనా ఒక సంస్థ జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ అయితే దాని యొక్క స్థాపన సంవత్సరం ఏంటి, మరియు హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇలాంటివి అడుగుతారు. ఓకేనా. ఇక అవార్డ్స్ అండ్ హానర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ చూద్దాము. సో టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ 2026గా సఫీనా హుస్సేన్ గారు న్యూస్లో ఉన్నారు. సఫీనా హుస్సేన్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? 2025 ఆగస్టు 31 అనగానే ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మనం వార్తలు చూస్తాము. ఆసియా నోబెల్గా పిలువబడే రామన్ మెగసెసే. మరి లాస్ట్ ఇయర్ రామన్ మెగసెసే పురస్కారాల గురించి అదే రోజున మనం డిస్కస్ చేసాం. స్పెషల్ వీడియో కూడా మనం చూసాము లాస్ట్ ఇయర్. సో రామన్ మెగసెసే పురస్కారాలు 2025కు గాను పురస్కార గ్రహీతల్లో మన భారతదేశం నుండి ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక సంస్థ ఉంది. ఎడ్యుకేట్ గర్ల్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఆ సంస్థకి రామన్ మెగసెసే పురస్కారం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం నుండి రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా నిలిచిన మొట్టమొదటి సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్. మరి ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్ ఈ సంవత్సరానికి గాను టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా న్యూస్లో ఉన్నారు. 2007 సంవత్సరంలో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక ఫౌండేషన్, ఒక సంస్థను స్థాపించి విద్యా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి ప్రముఖుల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనం లాస్ట్ మంత్ ఫిబ్రవరి 5th డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఏం డిస్కస్ చేశాము? రూబుల్ నాగి గారి గురించి డిస్కస్ చేశాము. గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కార గ్రహీత, జమ్మూ కాశ్మీర్లో జన్మించారు, ముంబైలో స్థిరపడ్డారు, తను విద్యా వ్యాప్తి చేస్తున్నారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ సో వర్కీ ఫౌండేషన్ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ముగింపు రోజునిచ్చారని చెప్పేసి రూబుల్ నాగి గారు ఒక వంతు పాత్ర పోషిస్తున్నారు. సఫీనా హుస్సేన్ గారు మరొక వంతు పాత్ర పోషిస్తున్నారు, ముఖ్యంగా విద్యా వ్యాప్తి కోసము. టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా ఈ సంవత్సరానికి గాను సఫీనా హుస్సేన్. తను స్థాపించిన సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ 2007. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ స్థాపకురాలు సఫీనా హుస్సేన్ టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ 2026 జాబితాలో స్థానం సంపాదించారు. ఆమె భారతదేశంలో బాలికల విద్యాభివృద్ధికి చేసిన సేవల గుర్తింపుగా ఈ గౌరవము లభించింది. జాబితాలో భారతీయ మూలాలు కలిగిన రేష్మా కేవల్రామని మరియు రేష్మా సౌజాని కూడా ఉన్నారు. సరిపోతుంది. ఓకేనా. 2026 మార్చ్ 10న అమెరికాలోని లాస్ ఏంజలీస్లో టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ లీడర్షిప్ ఫోరం మరియు గాలాలో వీరిని సత్కరించనున్నారు. సఫీనా హుస్సేన్ గారి గురించి. ఓకేనా. రైట్. సో ఎడ్యుకేట్ గర్ల్స్ 2007 బాలికల నమోదు, పాఠశాల హాజరు మరియు విద్యా ఫలితాలను మెరుగుపరచడం కోసం ఉద్దేశించబడింది. రామన్ మెగసెసే పురస్కారాన్ని గెలుపొందింది 2025లో. భారతదేశం నుండి రామన్ మెగసెసే పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ 1945 అక్టోబర్ 24న స్థాపన జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు ఉంటాయి, సభ్యత్వ దేశాలు. అందులో 5 P5 కంట్రీస్, 10 తాత్కాలిక సభ్య దేశాలు. మరి భద్రతా మండలి సమావేశాల గురించి మనం చూస్తాం కదా, ఆ సమావేశాలకి మొట్టమొదటిసారి ఒక మహిళ అధ్యక్షత వహించడం. ఆ మహిళ ఎవరంటే అమెరికాకు సంబంధించి మెలానియా ట్రంప్. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, జియో సైన్సెస్లో నోబెల్ స్థాయి పురస్కారంగా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తుంది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని మీకు ప్రశ్నగా ఇచ్చాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం రివిజన్ చేస్తే
సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేషనల్ సేఫ్టీ డే ఈరోజు మార్చ్ 4th. థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎవరు నిర్వహిస్తారు, మొట్టమొదటి నేషనల్ సేఫ్టీ డే ఎప్పుడు, అండ్ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు, అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చింది. విక్రాంత్ ప్రత్యేకతలు చూడండి. నెక్స్ట్ అపెడా మన భారతదేశంలోని అస్సాం నుంచి కర్బీ ఆంగ్లాంగ్ అల్లంని లండన్కి ఎగుమతి చేయడం జరిగింది మొట్టమొదటిసారి. అండ్ లోక్సభ సభా హక్కుల కమిటీ చైర్పర్సన్గా రవిశంకర్ ప్రసాద్ గారు నియమితులయ్యారు. అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ రీసెంట్గా న్యూస్లో ఉంది, కెనడా చేరిక గురించి ప్రస్తావన వచ్చింది. అండ్ సక్షం భారతదేశంలోని తొలి ఏఐ ఆధారిత నైపుణ్య జనగణన ఏ రాష్ట్రము, మహారాష్ట్ర. అండ్ యూకేలో నీటి దహనాన్ని ఆమోదించిన తొలి దేశంగా స్కాట్లాండ్. సో వాటర్ క్రిమేషన్ అంటే ఏంటి, లేదా ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. అండ్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 70th యానివర్సరీ. అండ్ ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ స్కీమ్ ఏ శాఖ పరిధిలో అమలవుతుంది, ఆర్థిక శాఖ. ఏ సంస్థ పరిధిలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో కాలపరిమితి ఏంటి, 2026 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31, 2028 వరకు. ఉద్దేశం ఏంటి. అండ్ తెలంగాణలో 2025-26 పత్తి సీజన్ ముగిసింది కదా, మరి తెలంగాణలో సేకరించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు సేకరించిన పత్తి ఏ విధంగా ఉంది, గతంతో పోలిస్తే ఎక్కువనా తక్కువనా, గణాంకాలు అడుగుతారు. అండ్ టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ 2026 పురస్కార గ్రహీతగా సఫీనా హుస్సేన్ గారు, ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. అండ్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మొట్టమొదటిసారి ఒక మహిళ అధ్యక్ష బాధ్యతలు. అండ్ సెంట్రల్ జైల్ శ్రీనగర్కి తొలి మహిళా అధిపతిగా సబాషాల్ గారు, కాశ్మీరీ మహిళ, మొట్టమొదటిసారి ఇలాంటి కీలక బాధ్యతలు. అండ్ లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2026కి భారత మహిళల క్రికెట్ జట్టు నామినేషన్స్లో ఉంది. అండ్ ఈరోజు ప్రశ్న, జియో సైన్సెస్లో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ స్థాయి పురస్కారంగా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 పురస్కార గ్రహీత ఎవరు, మరి ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ఎప్పటి నుండి ప్రకటిస్తుంది. సో ఇక్కడ క్లూ ఏంటంటే మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఈ సంవత్సర పురస్కార గ్రహీత. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. సో ప్రతిరోజు క్లాసెస్ చూడండి. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే PDF, ఈ క్లాస్లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా మీకు PDF రూపంలో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.